బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తీయబడుతున్న వీడియో బుల్లెట్ స్టాండర్డ్ 350 వర్సెస్ క్లాసిక్ 350 కంపారిజన్. ఒకసారి చూద్దాం, షోరూంలోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఉన్నది షోరూమ్ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఆర్డీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చాం మనము. ఒకసారి ఈ రెండు బండ్ల కంపారిజన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మన ముందు కనబడుతున్నాయండి కొత్త 2023 బుల్లెట్ స్టాండర్డ్ 350 వర్సెస్ క్లాసిక్ 350. బుల్లెట్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి స్టాండర్డ్ బుల్లెట్లో పెద్ద చేంజెస్ అనేది ఏం చేయలేదు. సో 2023లో మాత్రం ఈ ప్రస్తుత పరిస్థితి తగ్గట్టు కొంచెం మోడిఫికేషన్స్ అయితే చేసిండు. ఈరోజు మనం చేయబోతున్న వీడియోలో ఈ రెండు డీటెయిల్స్ కంపారిజన్స్ అనేది చూద్దాం, స్పెసిఫికేషన్స్. స్టాండర్డ్ బుల్లెట్ 350 అండి. హెడ్ కన్సోల్ వచ్చేసి సేమ్ క్లాసిక్ 350 ఉన్నట్టే ఉందండి. ఇది ఇక్కడ వచ్చేసి మనకి కీ, ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎంబ్లమ్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో దీనికి మనం ఒక GPS అనేది పెట్టుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వచ్చేస్తుంది మనకి ఇది. సో ఇదంతా పూర్తిగా క్రోమ్ ఫినిష్ తోటి ఉన్నదండి. ఈ ట్యాంక్ వచ్చేసి సేమ్ హ్యాండ్ మేడ్ గ్రాఫిక్స్ తోటి ఉంది. ఈ ఎంబ్లమ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ పాత 350 బుల్లెట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా దాన్ని అయితే మెయింటైన్ చేశారు. ఇక్కడ మేజర్ స్టాండర్డ్ బుల్లెట్లో జే సిరీస్ ప్లాట్ఫామ్పై ఇంజన్ తయారు చేయడం జరిగింది. ఇందులో మేజర్ చేంజ్ వచ్చేసి కిక్ రాడ్ తీసేయడం జరిగింది. ఈ జే సిరీస్ ఇంజన్ వచ్చేసి క్లాసిక్లో మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. ఇదంతా క్రోమ్ ఫినిష్ తోటి ఉంది మనకి. నెక్స్ట్ సేమ్ స్టాండర్డ్ బుల్లెట్లో స్క్వేర్ షేప్ ఈ ఎంటీ బాక్స్ ఉన్నట్టే ఈసారి కూడా అదే సేమ్ ఉంది. ఈ నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం అంతా బ్యాటరీ ఉందండి. ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇదైతే పెద్ద చేంజ్ ఏం లేదు, కాకపోతే ఫుట్ రెస్ట్ అనేది కొంచెం వైడ్గా ఇచ్చారు మనకి. లెఫ్ట్ సైడ్ గేర్ బాక్స్, సైడ్ స్టాండ్, ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది మనకి. సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనకు ఇంజన్ స్టార్ట్ కాదండి, ఇది ఒక మనకు సేఫ్టీ ఫీచర్. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS. ఇందులో సింగిల్ ఛానల్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఉంది. ఇది వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. వైబర్ డిస్క్ బ్రేక్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది స్పోక్ వీల్. స్టాండర్డ్లో స్పోక్ వీల్సే వచ్చిందండి మనకి. క్లాసిక్లో చూసినట్లయితే మనకి సేమ్ హెడ్ కన్సోల్ కూడా సేమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి కీ, ఇక్కడ వచ్చేసి మనకు GPS పెట్టుకోవచ్చు, లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఉంది మనకి. సేమ్ బ్రేక్ సిస్టమ్ అయితే స్టాండర్డ్కి క్లాసిక్కి పెద్ద తేడా ఏం లేదండి. ఇదేమో జస్ట్ లైట్ డిప్పర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. మనకు రైట్ సైడ్ వచ్చేసి ఇంజన్ స్టార్టింగ్ ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఉంది. ఇది హెలికాన్ గ్రీన్ కలర్. దానికి దీనికి పెద్ద తేడా చేంజ్ చేసిందంటే స్టాండర్డ్కి క్లాసిక్ సీటింగ్. ఇంతకుముందు స్టాండర్డ్ బుల్లెట్లో మనకు సీటింగ్ కూడా సేమ్ సింగిల్ సీటే ఇచ్చేవారు, ఇప్పుడు కూడా సింగిల్ సీటే ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం కుషనింగ్ అనేది ఎక్కువగా ఉంది మనకి. క్లాసిక్లో వచ్చేసి మనకు స్ప్లిట్ సీట్ ఇచ్చాడు, క్రోమ్. ఇది స్పోక్ వీల్ వర్షన్ అండి, క్లాసిక్లో స్పోక్ వీల్ వర్షన్ ఇది. టెయిల్ ల్యాంప్ కూడా LED టెయిల్ ల్యాంప్ సేమ్ ఉంటుందండి. సైడ్ వ్యూ చూపిస్తాను. క్లాసిక్లో మడ్ గార్డ్ అనేది కొంచెం కిందికి ఉంటుంది, స్టాండర్డ్లో కొంచెం పై. 20 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 27 mm టార్క్ అయితే వస్తుంది. మైలేజ్ 35 కిలోమీటర్లు ఇస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది. 100/90 × 19 mm టైర్ సైజ్ అయితే ఉంటుంది మనకి. ఇది స్టెల్త్ బ్లాక్ వేరియంట్ అండి. అలాయ్ వీల్స్ తోటి వస్తుంది, ట్యూబ్లెస్ టైర్ తోటి వస్తుంది. ఇది అలాయ్ వీల్స్కి తేడా ఏంటంటే అలాయ్ వీల్స్ అనేది మనకు ట్యూబ్లెస్ టైర్ తోటి వస్తుంది. అదేవిధంగా స్పోక్ వీల్ మాత్రం ట్యూబ్ టైర్ తోటే వస్తుంది. మనకు పంచర్స్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆఫ్ రోడింగ్లో గుంతల్లో పోయినప్పుడు మాత్రం మనకు స్పోక్ వీల్స్ కంఫర్ట్ ఉంటుంది. డిజిటల్ ఓడోమీటర్, అనలాగ్ స్పీడోమీటర్ ఉంటుంది. USB ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. క్లాసిక్ 350 బీటింగ్ ఎలా ఉందో చూద్దాం మనం.
బుల్లెట్ స్టాండర్డ్ 350లో వచ్చేసి రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ అనేది ఉంటుందండి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,75,000 నుంచి 2,15,000 అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ వేరీ అవుతుంది. క్లాసిక్ 350లో కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సిగ్నల్స్ ఎడిషన్, స్టెల్త్ బ్లాక్ ఎడిషన్, క్రోమ్ ఎడిషన్స్ అనేది కలర్స్ మనకు ఉంటుందండి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,95,000 నుంచి 2,25,000 వరకు అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ కొంత వేరీ ఉంటుందండి. షోరూంలో మీరు అడగాల్సి ఉంటుంది. ఒకసారి మనం స్టాండర్డ్ బుల్లెట్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూద్దాం. స్టాండర్డ్ బుల్లెట్ క్లాసిక్ వర్షన్ ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే వైబ్రేషన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. సో మనకు డ్రైవింగ్ కంఫర్ట్, సీటింగ్ పొజిషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇది